मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఇప్పుడు నీ టైం బాగుంది తక్కేలా. అదెలాగా? ఎందుకంటే ఇంటెలిజెంట్ అయిన భూతం పక్కన కూర్చునే అవకాశం నీకు దక్కింది కదా. ఇంటెలిజెంటా? అవును, ప్రతి గేమ్ లోనూ నేను ఓడిస్తూ ఉంటాను కదా, అందుకే చెప్పాను. ఓ అలాగా? నేను ఎంత ఇంటెలిజెంట్ అంటే మాట్లాడకుండా ఉండవు. నిజం ఒప్పుకో తక్కేలా, నీకంటే నేనే ఇంటెలిజెంట్ని. ఓ అలాగా? నువ్వు అన్నది నిజమైతే నన్ను చెస్ గేమ్ లో ఓడించి చూపించు. అయితే నీ ఇష్టం. ఈ చెస్ గేమ్ లో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. ఇదిగో వస్తుంది నా గుర్రం దాడి చేయడానికి. అరే, దానికి చెస్ ఆడడం తెలుసు అన్నమాట. ఓ నీకేమైంది పక్కేలా? నీ గుర్రాన్ని ఓడించడానికి నా సిపాయి చాలు. ఇప్పుడు నా ఏనుగు నీ సిపాయిని ఏం చేస్తుందో అలాగే చూస్తూ ఉండు. నువ్వు చేసింది పెద్ద తప్పు తగ్గేలా. ఇవాళ నా చేతుల్లో అయిపోయావు పక్కేలా. ఈ రోజు నీకు దొరికితేనే కదా నా పని పట్టడానికి. టక్కేలా పక్కేలా, మీరు ఇక్కడికి రిలాక్స్ అవ్వడానికి వచ్చారు, ఇక్కడ కూడా గొడవ పడతారేంటి? ఆ పాపి ఎవరో చూద్దాం బాస్. చూడ్డానికి అచ్చం ఒరిజినల్ లాగానే ఉంది. ఇది నిజమైనది కాదు, నకిలీదని ఎవ్వరూ కనిపెట్టలేరు. రేపటి నుంచి క్రౌడ్ ఎక్కువైపోతారు. నా ఈ మ్యూజియం కలెక్షన్ కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. నా మ్యూజియం, నా ముద్దుల మ్యూజియం. సమ్మర్ వెకేషన్స్ మొదలయ్యాయి. స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. ఈ నకిలీ వస్తువుల్ని నిజమైన వస్తువులుగా భావించి నా ఇన్కమ్ని తెగ పెంచేస్తారు. గుంపులుగా రావద్దు, లైన్ లో రండి. అద్భుతమైన ఈ కళాఖండాల్ని చూడాలని మీరు అనుకుంటే 100 రూపాయల నోటుని చెల్లించుకోండి. ఈయన్ని చూడండి. ఈయనే మా తాతయ్యకు 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 తాత బలంకూర్ మహారాజ్ చద్దర్ సింగ్. మా వంశాచారంగా వస్తున్న ఈ మ్యూజియం ని ఈయనే 500 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. పాత సామాన్ల కొట్లోనే కదా నేను ఈ శిల్పాన్ని కొన్నాను. చూడండి చూడండి, ఈ శిల్పం 200 సంవత్సరాల నాటిది. మా తాతయ్యకు 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 తాతయ్య వాడిన గాడిదలు ఇవి, చూరన్ ఇంకా పూరన్. ఈ రోజు నుంచి 200 సంవత్సరాల క్రితం ఈ గాడిద గుర్రాల కంటే చాలా వేగంగా పరిగెత్తింది. వీళ్ళకేం తెలుసు 200 సంవత్సరాల క్రితం అసలు ఏం జరిగిందో? నా మ్యూజియం, నా బంగారు మ్యూజియం. చిన్న పిల్లాడా, దాన్ని తాకకు, దూరంగా ఉండు. ఆ స్కెలిటన్ ని ముట్టుకోకూడదు. అంకుల్, ఇది నిజమైన డైనోసార్ స్కెలిటనా? మరి నువ్వేమనుకున్నావు? నేను నకిలీ దాన్ని తయారు చేశాను అనుకున్నావా? ఇది అచ్చమైన ఒరిజినల్. దీన్ని మా తాతయ్యకు 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 తాత వెతికి కనిపెట్టారు. దీన్ని దూరంగా ఉండే చూడాలి. నువ్వు దూరంగా వెళ్ళు. అక్కడ మీరిద్దరూ ఏం చేస్తున్నారు? నేను దూరం నుండే చూడాలి అని చెప్పాను కదా, దూరంగా వెళ్ళండి. అల్లరికాలు ఏంటిది? ఎంత పని చేశారు? మీకు అసలు బుద్ధి లేదా? ఎంత దారుణం చేశారు మీరు? వంశాచారంగా వస్తున్న నా కత్తిని విరగొట్టేశారు మీరు. సారీ సారీ అంకుల్,
పొరపాటున పగలగొట్టాను. పొరపాట? 1000 సంవత్సరాల నుండి మా వంశ చరిత్ర గౌరవాన్ని కాపాడుతూ వస్తోంది ఈ ఖడ్గం. దీని నష్టపరిహారాన్ని మీరు చెల్లించే తీరాలి. వెళ్ళి మీ నాన్నను తీసుకురండి, వెళ్ళండి. పిల్లలేదో పొరపాటున తప్పు చేశారు కదర్ సింగ్ సార్. పొరపాట? ఆ ఖడ్గం విలువ ఎంతో తెలుసా నీకు? 10 లక్షలు. మీరందరూ కలిసి మర్యాదగా డబ్బు నాకు చెల్లించండి, త్వరగా చెల్లించండి. కానీ కదర్ సింగ్ సార్, ఖడ్గం లోహంతో చేసింది కదా, కింద పడితే అది ఎలా విరుగుతుందో చెప్పండి. ఇలా చూడండి, ఇది ఒక యాంటిక్ ఖడ్గం. ఈ ఖడ్గాన్ని ఆ రోజుల్లో కేవలం మెటల్ తో మాత్రమే కాదు, ఇంకా ఎన్నో లోహాలతో తయారు చేశారు. త్వరగా నా డబ్బు చెల్లించండి, లేకపోతే మీ మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. వీళ్ళకేం తెలుసు ఈ ఖడ్గాన్ని నేనే ఒక షాప్ నుంచి దొంగిలించుకుని వచ్చానని. నా మ్యూజియం, నా ముద్దుల మ్యూజియం. బాస్, ఇది చాలా పెద్ద పాపం. నకిలీ మ్యూజియం లో నకిలీ వస్తువులు చూపిస్తున్నాడు. అందరినీ మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఈ పాపి చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. అవును, ప్రజలకి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పు చేస్తున్నాడు. ఇలా పాపాలు చేసేవాడికి చివరికి ఏ గతి పడుతుందో మనం వాడికి చూపిద్దాం. వాడు చేసిన తప్పుకి వాడికి సరైన శిక్ష వేద్దాం. కోరస్ గా డైలాగులు చెప్పడం ఆపి పదండి భూమికి వెళదాం. డమ్ డమ్ డమ్, పదండి పాప ప్రక్షాళన చేద్దాం. సరే సరే సరే, అందరూ బయటకు వెళ్ళండి. మ్యూజియం మూసేసే టైం అయింది. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. మళ్ళీ రేపు రండి, మర్చిపోకుండా 100 రూపాయల నోటు తెండి. అప్పుడు చూడండి నా మ్యూజియం, నా ముద్దుల మ్యూజియం. ఈ పిల్లలు ప్రతిరోజు ఇలాగే వచ్చి నా జేబులు నింపితే చాలు. మా తాతయ్యకు 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 తాత పేరు చెప్పి వీళ్ళని మోసం చేస్తూనే ఉంటారు. నా మ్యూజియంకి పేరు ప్రతిష్టలు, నాకు సంపాదన తెగ పెరిగిపోతాయి. ఖద్దర్ సింగ్, ఎవరు? మ్యూజియం క్లోజ్ చేశానని చెప్పాను కదా, వెళ్ళిపోండి. ఒరే ఖద్దర్, నేనేరా చద్దర్ సింగ్. నీ తాత ముత్తాతకి నేను తాతయ్యన్రా. తాతయ్య? నాకు తాతయ్యకు తాతయ్యకు తాతలు ముత్తాతలు ఎవరు లేరు. హై హై నాయకా, అయితే నువ్వు మేము కూడా లేవని అంటావట్టుందా? చోరన్ పోరన్, మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇవన్నీ నా మ్యూజియం లో ఉన్న శిల్పాలే కదా, ఎలా మాట్లాడుతున్నాయి? చిటిక వేసే టైంలోనే మీరెదరు ఎవరు? ఎవరు మీరు? ఎవరు? హై హై నాయక, మమ్మల్ని గుర్తుపట్టావా? మేమే మీ తాతగారి గాడిదలం. హై హై నాయక, విశ్వాస పాత్రులం. అవును, మీరు ముందుకు రావద్దు. నేను మిమ్మల్ని కాల్చి పారేస్తాను. ఎందుకు అలా మాట్లాడతావు? నా ముని మనవడా. మేము నిన్ను అభినందించడానికి ఇక్కడికొచ్చాం. అభినందించడానికా? ఎందుకు? ఎందుకంటే నువ్వు ఈ మ్యూజియం ని చాలా అందంగా సిద్ధం చేశావు. ఇప్పుడు నేను నీకు మన వంశ పారంపర్య అడవిని చూపిస్తాను. అరే, నన్ను ఎక్కడికి తీసుకువచ్చారు? ఈ రోజు నుంచి ఈ అడవి నీకు మాత్రమే సొంతం ఖద్దర్. ఇప్పుడు ఈ అడవిని నువ్వు మ్యూజియంలా మార్చాలి. ఎలా ఉన్నావు ఖద్దర్ సింగ్? మాకు ఒక మ్యూజియం నిర్మించు. నేనిక్కడ నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, ఏం దిగులు పడకో, సరేనా?
భూతం కాదు, నేనే భూతం బాస్ని. ఇక మేమిద్దరం భూతాల బాస్ కి అసిస్టెంట్లం. టకేలా ఇంకా పకేలా. భూతాలకు బాస తెకేలా పకేలానా? ఇంతకీ నేను ఏం తప్పు చేశాను? మీరు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నువ్వు నకిలీ మ్యూజియం ని ఏర్పాటు చేశావు. 100 రూపాయల వస్తువుని 1,00,000 రూపాయలు చెప్తున్నావు. డబ్బు సంపాదించడం కోసం నువ్వు పాపం చేశావు. నువ్వు చేసిన పాపాలకు తగిన శిక్ష ఇదే. ఇక నువ్వు జీవితాంతం ఈ ఫోటో ఫ్రేమ్ లో బందీగా ఉండాలి. వద్దు 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 భూతం బాస్, అలా చెయ్యొద్దు. దయచేసి నన్ను క్షమించండి. ఇక మీద నేను ఇటువంటి తప్పులు చెయ్యను. సారీ సారీ సారీ. కానీ ఈ రోజు నువ్వు కొంతమందిని మోసం చేసావు కదా, దానికేం చేయాలి? డబ్బు లాక్కున్నావే, వాళ్ళ సంగతి ఏంటి? నేను తీసుకున్న డబ్బంతా మళ్ళీ తిరిగి వాళ్ళకే ఇచ్చేస్తాను. ప్రతి పిల్లాడి ఇంటికి వెళ్ళి వాళ్ళకు అసలు నిజం చెప్పేస్తాను. అది మాత్రమే కాదు, ఈ నకిలీ మ్యూజియం ని నేను మూసేస్తాను. మరైతే ఇక్కడున్న నకిలీ వస్తువులను ఏం చేస్తావు? నేను ఒక సెకండ్ హ్యాండ్ వస్తువుల షాపును తెరుస్తాను. అక్కడ వీటిని నిజమైన ధరకే అమ్మేస్తాను. ఇక మీద ఇటువంటి పాపపు పనులు చెయ్యను. సరే. థ్యాంక్ యూ భూతం బాస్, థ్యాంక్ యూ.